ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. ఈరోజు మనం బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ అధ్యయనాన్ని మనం చూస్తున్నాం. సో, ఇందులో భాగంగా మనం ఈరోజు చూడాల్సిన అధ్యాయం ఏంటంటే జెనసిస్ 7, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7. ఆదికాండం 7వ అధ్యాయం మనం చూస్తున్నాం ఈరోజు. చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, దేవుడు నోవాహుతో చెప్పిన మాటలు ఏంటి, తర్వాత జల ప్రవాహం ఎలా వచ్చింది, ఎలా మునిగిపోయింది అనే విషయాలు మనం చూస్తాం. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. జల ప్రళయం అంటే జల ప్రవాహం ఎలా వచ్చిందో చూద్దాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అనేది చెప్తున్నట్టు మనం గమనిస్తాం. ఇక్కడ దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు, కాబట్టి నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని దేవుడు సెలవిస్తున్నాడు నోవాహుతో. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటలు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటయు 2ను. తర్వాత ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకునుము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నోవాహు ఫ్యామిలీతో దేవుడు ఇలా అంటున్నాడు, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడుగా ఉన్నావు, కాబట్టి నువ్వు ఓడలో ప్రవేశించు. అలాగే పవిత్ర జంతువులు ఉన్నాయి, వాటిలో ప్రతి జాతి పోతులు 7, పెంటలు 7. పవిత్రములు కాని జంతువులో ప్రతి జాతి పోతును, పెంటయు 2 అని దేవుడు ఓడలో ప్రవేశించాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. ఆకాశ పక్షుల్లో కూడా ప్రతి జాతి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని కాపాడడం నిమిత్తం, భూమి మీద మరలా సంతతి డెవలప్మెంట్ కోసం ఇవన్నీ ఓడలో ప్రవేశించాలి అనేది దేవుడు సెలవిస్తున్నాడు. నెక్స్ట్, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగులను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయుదనని నోవాహుతో చెప్పాను. సో దేవుడు ఇక్కడ లాస్ట్ అధ్యాయంలో మనం చూసాం కదా, దేవుడు ఈ భూమి మీద ఏది కూడా ఉండకుండా తుడిచివేస్తానని చెప్పాడు కదా. అందుకని మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఎలా అంటే చూడండి, 7 దినములకు 7 రోజుల తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు అంటే 40 రోజులు 40 పగళ్ళు రాత్రులు భూమి మీద వర్షం కురిపిస్తాను. నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేసేస్తాను ఆ వర్షంతో అని దేవుడు నోవాహుతో చెప్తున్నాడు. నెక్స్ట్, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసింది. సో ఏదైతే దేవుడు నోవాహుతో చెప్పాడో ఆ విధంగానే తూచా తప్పకుండా నోవాహు అన్నీ కూడా చేసినట్టుగా మనం చూస్తాం. నెక్స్ట్, జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏళ్ళు వాడు. సో జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు వయసు ఎంత? 600 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించారు. అప్పుడు ఈ ఓడలో ఎవరు ప్రవేశించారంటే నోవాహు, అతని భార్య ఇద్దరు, అతని 3 కొడుకులు హాము, షేము, యాపేతు 3 కొడుకులు, 3 కోడళ్ళు, 6, 2, మొత్తం 7, 8 మంది ఆ ఓడలో ప్రవేశించినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్, దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటిలన్నిటిలోను మగది ఆడది జతలుగా ఓడలో ఉన్న నోవాహు వద్దకు చేరెను. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు, పక్షుల్లో, జంతువుల్లో పాకి నేల మీద పాకు వాటన్నిటిలో కూడా 2 జతలుగా ఆడది మగదిగా ఓడలో ప్రవేశించింది, నోవాహు వద్దకు వచ్చింది. 7 దినములైన తర్వాత ప్రవాహ జలం భూమి మీదకి వచ్చును. ఇంకా 7 దినములు అయిపోయింది. 7 దినములైన తర్వాతే ఇక ప్రవాహ జలములని భూమి మీదకి వచ్చినట్టు మనం చూస్తాం. నెక్స్ట్, నోవాహుకు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. సో చూడండి, నోవా వయసు 600 సంవత్సరాలు కదా, 600 సంవత్సరాలు. 2వ నెల 17వ దినమున ఆ మహాగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విప్పబడింది, ఆకాశపు తూములన్నీ విప్పబడినట్టుగా మనం ఈ వర్షంలో చూస్తాం. నెక్స్ట్, 40 పగులను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసింది. మామూలు వర్షం కాదు అది, ప్రచండ వర్షం. 40 రాత్రులు 40 పగళ్ళు, మామూలు విషయం కాదు అది. ఆ వర్షం నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది, ప్రచండ వర్షం. నెక్స్ట్, ఆ దినమందే నోవాహును నోవా కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవా భార్య వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించారు. ఆ 8 మంది ఓడలో ప్రవేశించారు. మనం చూసినట్లే నోవాహు, అతని భార్య, హాము, షేము, యాపేతు వాళ్ళ భార్యలు, మొత్తం 8 మంది ఆ ఓడలో ప్రవేశించినట్టు మనం చూస్తాం. నెక్స్ట్, వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగము, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువు, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగు, తర్వాత ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించారు. ఎందుకంటే అంతా మొత్తం భూమి మీద ఏ నరుడు, ఏ పురుగు, ఏ జాతి కూడా ఉండకుండా జలప్రవాహంతో కొట్టుకుపోతుంది కదా. సో మళ్ళీ వాళ్ళందరూ నీరు ఆరిపోయిన తర్వాత, జలప్రవాహం ఆగిపోయిన తర్వాత మరలా ఈ పక్షులు కానీ, జంతువులు కానీ, పురుగులు కానీ కావాలి. కాబట్టి అందుకని ఆయా జాతుల ప్రకారం అంతా ఓడలో ప్రవేశించాలనేది దేవుని ప్లాన్. అందుకని పెద్ద ఓడ నిర్మించడం జరిగింది. దేవుడు ఆజ్ఞాపించిన విధంగానే ప్రతి జాతి మృగము, ప్రతి జాతి పశువు, ప్రతి జాతి నేల మీద ప్రాకు పురుగు, పక్షులు అన్ని నానా విధమైన రెక్కల ప్రతి పక్షి కూడా ఓడలో ప్రవేశించింది దేవుని ఆజ్ఞ ప్రకారంగా. నెక్స్ట్ వచనం చూసినట్లయితే మనం, జీవాత్మ గల సమస్త శరీరుల్లో రెండేసి ఓడలో ఉన్న నోవా వద్దకు ప్రవేశించాను. ఇంకా నోవా వద్దకు ఇంకా ఏమేమి వచ్చినాయి అంటే, జీవాత్మ గల సమస్త శరీరులు
జతల జతలుగా నోహ వద్దకు ఓడలోకి ప్రవేశించినవన్నీయు దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించారు. అంటే జతల జతలుగా ప్రవేశించింది. జతల జతలలో ఏ జతలు అంటే మగది ఆడది, ఫీమేల్ మేల్ అండి, అన్ని జాతులు కూడా అవి మొత్తం ఓడలో ప్రవేశించింది. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసింది, తలుపు మూసివేశాడు దేవుడు. సో నెక్స్ట్ వచ్చిన ఆ జల ప్రవాహం నలువది దినములు భూమి మీద నిండగా, అంటే భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచింది. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీదనే ఉన్నప్పుడు ఆ జలములు విస్తరింపజేసేసి ఓడను తేలజేసినందుకు ఆ భూమి మీద నుండి పైకి లేచింది ఓడ. సో జలములో భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఆ ఓడ నీళ్ళ మీద నడిచెను. నీళ్ళ మీద ఓడ నడిచింది. అప్పుడు కదిలింది ఓడ. విస్తారంగా మిక్కిలిగా ప్రబలినప్పుడు ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఆకాశం కింద గొప్ప పర్వతం, మామూలు పర్వతాలు కాదు, ఇక్కడ గొప్ప పర్వతాలు మొత్తం కూడా మునిగిపోయాయి. లేకపోతే ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఎక్కువగా అవ్వడం వలన, అలలు ఎక్కువగా, నీరు ఎక్కువ అయిపోవడం వల్ల 40 రాత్రులు 40 పగళ్ళు కాబట్టి, ప్రచండ వర్షం కాబట్టి, నాన్ స్టాప్గా కురుస్తుంది కాబట్టి ఆ గొప్ప పర్వతాలు కూడా మునిగిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనుక పర్వతములు మునిగిపోయెను. పర్వతం ఎందుకు మునిగిపోయినంటే 15 మూరల ఎత్తున ఆ అలలు ప్రబలిపోయింది. అలలు మొత్తం కొట్టుకుపోయినాయి. అంటే అలలు మొత్తం అలా అంత స్పీడ్‌తో వస్తున్నాయి. అందుకనే పర్వతములు మునిగిపోయినట్టుగా ఈ వచనం మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరిస్తూ సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. సో చూడండి, ఇంకా వర్షం నాన్ స్టాప్‌గా 40 రాత్రులు 40 పగలు కురవడం వలన, అలలు ప్రబలిపోవడం వలన, గొప్ప పర్వతాలు మునిగిపోవడం వలన, అందులో ఆ భూమి మీద నివసించే పశువులేమి, పక్షులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, సమస్త నరులేమి అందరూ కూడా చనిపోయారు. ఒక్కరు కూడా మిగలలేదు. అందరూ ఆ నీటిలో కొట్టుకుపోయి చచ్చిపోయినట్టుగా మనం ఈ వాక్యం సెలవిస్తుంది. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రము గల జీవాత్మక సంబంధమైన ఊపిరిగా అన్నీ చనిపోయినాయి. అన్నీ కూడా చనిపోయినాయి. భూమి మీద ఉన్న ప్రతిది కూడా. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడింది. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడింది. దేవుడు ఏదైతే అనుకున్నాడో మొత్తం దాని ప్రకారంగా చేసేసి నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రం మిగిలి ఉండే. ఆ ఓడలో ఎవరెవరు ఉన్నారో అవి మాత్రం మిగిలి ఉన్నాయి. భూమి మీద ఓడ బయట ఉన్న ప్రతిది కూడా, పర్వతంలేమి, పక్షులేమి, అడవులేమి మొత్తం కొట్టుకుపోయినాయి దెబ్బతో. మొత్తం అన్నీ చనిపోయినాయి. ఈ వచనం మనకి తెలియజేస్తుంది. ఓడలో ఎవరున్నారు? ఓడలో ఉన్న నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది. పక్షులు, జంతువులు అన్నీ కూడా ఉన్నాయి. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. అంటే 150 దినముల వరకు, 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలిపోయింది అనేది ఈ వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఓడలో ప్రవేశించిన జంతువులు చూడండి. ఇక్కడ జంతువులు, ఇక్కడ రెండేసి వస్తున్నాయి. ఇక్కడ జంతువులు వస్తున్నాయి. ఇక్కడ పక్షులు వస్తున్నాయి. ఇది తలుపు. ఇక్కడ చూడండి, నోవాహు ఓడను కడుతూ ఉన్నాడు. ఈ పిక్చర్స్ మనం చూస్తే అర్థమవుతుంది. ఈ ఓడ నిర్మాణం ఎలా జరిగిందో చూద్దాం. చితిసారపు మ్రానుతో ఓడను చేశారు. తర్వాత అరలు పెట్టి లోపట వెలుపట కీలు పూశారు. తర్వాత 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరలు ఎత్తుంది. తర్వాత పైనుండి మూరెడి కింద ఒక కిటికీ ఏర్పాటు చేశారు. పైనుండి ఒక మూరెడి కింద. తర్వాత దాని ప్రక్కన ఒక తలుపు వేశారు. 3 అంతస్తులు, కింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, ఇలా ఉన్నాయి ఓడ నిర్మాణం. సో ఇది ఓడ నిర్మాణం చూసాం మనం. సో చూడండి, ఓడ నిర్మాణం చూడండి. చితిసారపు మ్రాను అంటే కొనిఫేరా కలప. అరలు